అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సింగర్ చిన్మయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఫైర్ అయితే అయింది. సెన్స్ లేదా? కామన్ సెన్స్ లేదా? ఇలాంటి మెసేజ్‌లైనా పెట్టేది అని సింగర్ చిన్మయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద అయితే ఫైర్ అయితే అయింది. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అంటే లిరిసిస్ట్ వైరముత్తు తర్వాత ఈ సింగర్ చిన్మయికి చాలా అంటే చాలా పెద్ద గొడవలైతే ఉన్నాయి. ఆ టైంలో లైంగికంగా వేధించాడని, చిన్మయిని లైంగికంగా వేధించాడని అప్పుడైతే ధర్నాలైతే చేసింది. అది కాకుండా చాలామంది ఆడవాళ్ళని లైంగికంగా వేధించాడని చాలా అంటే చాలా ధర్నాలైతే చేసింది. ఇప్పుడు ఆ లిరిసిస్ట్ వైరముత్తుకి జ్ఞానపీఠ పురస్కారం అయితే వచ్చింది. ఈ జ్ఞానపీఠ పురస్కారం వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు, సినీ పెద్దలంతా చాలామంది అభినందనలైతే తెలుపుతా ఉన్నారు. చాలామందైతే విషెస్ అయితే చెప్తా ఉన్నారు. దీంట్లో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మెసేజ్ అయితే పెట్టినాడు. పోస్ట్ అయితే పెట్టినాడు. సంపూర్ణ ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండల్లా వైరముత్తు అని ఒక పెద్ద పోస్ట్ అయితే అంటే జనసేన ఆఫీస్ నుంచి అయితే పోయింది. దీనికి చాలా అంటే చాలా మండిపోయింది సింగర్ చిన్మయికి. ఆడవాళ్ళని లైంగికంగా వేధించే వాడికి సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలు ఎందుకుండల్లా? ఇలాంటి మెసేజ్‌లైనా పెట్టేది, ఇలాంటి పోస్ట్‌లైనా పెట్టేది. ఎలాంటి వాడో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి తెలీదు. వైరముత్తు, లిరిసిస్ట్ వైరముత్తు ఎలాంటి వాడు అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి తెలీదని నేను అనుకుంటున్నాను. నిజంగా తెలిసింటే ఇలాంటి పోస్టులు పెట్టేవాడు కాదు. సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆరాంగా ఉండాలా, ఎంజాయ్‌గా ఉండాలని పోస్ట్ అయితే పెట్టినాడు కాబట్టి ఇది ఎంతవరకు కరెక్టు అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఫైర్ అయితే అయింది సింగర్ చిన్మయి. దాని తర్వాత చాలామంది రాజకీయ నాయకులు, సినీ పెద్దలంతా పోస్టులయితే పెట్టింటారు కదా! వాళ్ళ మీదంతా ఫైర్ అయితే అయింది. ఈ రాజకీయ నాయకులు ఎవరెవరు పోస్టులయితే పెట్టారో, అభినందనలు తెలిపారో, విషెస్ అయితే తెలిపారో, ఆ రాజకీయ నాయకులకి, ఆ సినీ పెద్దలకి కామన్ సెన్స్ లేదా? ఇలాంటి వాళ్ళకేనా సంపూర్ణ ఆరోగ్యం, ఐశ్వర్యం ఎందుకు? ఆడవాళ్ళని లైంగిక వేధించినందుకా? అని చాలా అంటే చాలా ఫైర్ అయితే అయింది. కమల్ హాసన్, రజనీకాంత్ పైన కూడా చాలా అంటే చాలా ఫైర్ అయితే అయింది. మామూలుగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంటే జనసేన ఆఫీస్ నుంచి ఈ పోస్ట్ అయితే పెట్టినారు కదా! ఇది కరెక్టా కాదంటే మామూలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి చాలా అంటే చాలా వైరత్వం అయితే ఉంది. శత్రువులు. అవునా కదా! జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడో మనకంతా తెలుసు. అవునా కదా! అలాంటి వాడికి కూడా మామూలుగా విషెస్ అయితే చెప్తా ఉంటాడు. అవునా కదా! వాడు జగన్మోహన్ రెడ్డి చెడ్డోడా, మంచోడా అదంతా పక్కన పెడితే మామూలుగా విషెస్ అయితే చెప్తా ఉంటాడు. ఇప్పుడు వైరముత్తు కూడా ఆ మంచోడా, చెడ్డోడా అని పక్కన పెడితే అంటే విషెస్ అయితే చెప్పినాడు. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇది తప్పు లేదా ఉందా మీరైతే కామెంట్ అయితే చేయండి. సింగర్ చిన్మయి అయితే చాలా అంటే చాలా ఫైర్ అయితే అయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వైరముత్తు గురించి తెలియదు అని అయితే నేనైతే అనుకుంటున్నాను. తెలిసుంటే ఇలాంటి పోస్టులు పెట్టేవాడు కాదు అని జనసేన ఆఫీస్‌కి అంటే ఒక వార్నింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు సింగర్ చిన్మయి. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. ఇక రజనీకాంత్ తర్వాత కమల్ హాసన్ పైన కూడా ఫైర్ అయితే అయింది. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయితే అయింది కదా సింగర్ చిన్మయి. ఇది కరెక్టా కాదో మీరైతే కామెంట్ అయితే చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.